హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను మంచి వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేస్తూ ఇటు టైలరింగు, అటు యూట్యూబు, అటు ఇంట్లో పని అన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను అన్నది అయితే చెప్పేస్తున్నాను చూడండి. ఇంకా వచ్చేసి మీరు కటింగ్ చూసేసేయండి. కటింగ్ చూస్తూ నేను చెప్పే విషయాలు అయితే వినండి. ఫస్ట్ వచ్చేసి నాకైతే ఇంటి పని చాలా ముఖ్యం అన్నమాట. టైలరింగ్ ముఖ్యమే, ఇంటి పని ముఖ్యమే. దీంతో పాటు ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ అయింది కదా. ఈ 3 కూడా ఇంపార్టెంటే. దేనికి ఇచ్చే టైం దానికి ఖచ్చితంగా ఇస్తానన్నమాట నేను. ఇంటి పని అయితే నాకు ఖచ్చితంగా ముఖ్యమేనండి. ఫస్ట్ ఇంట్లో అంత పని క్లియర్ అయితేనే నేను ప్రశాంతంగా టైలరింగ్ దగ్గర కూర్చోగలనమాట. లేదంటే మార్నింగ్ లేసేసి 5కి లేసేసి మిషన్ దగ్గర కూర్చోవడము, లేదంటే వంట చేయకుండా మిషన్ దగ్గర కూర్చోవడము, సగం పని ఇంట్లో ఎక్కడికక్కడ పెట్టేసి మిషన్ దగ్గర కూర్చున్నానంటే పని అనేది అస్సలు చేయలేనమాట. అంటే స్టిచ్చింగ్ అనేది అస్సలు చేయలేను. ఎందుకంటే మైండ్లో మన ఇంట్లో పని అలాగే ఉందని చెప్పేసి మనకు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇంటి పని మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత టైలరింగ్ పనికి వచ్చేస్తారనమాట. అలా ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇది సగం చేస్తూ అది సగం చేస్తూ అలా అసలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇది సగం చేసేసి మళ్ళీ లేచి ఇంట్లో పని, మనిషికి రెస్ట్ అనేది ఉండదు. రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది, స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది. స్ట్రెస్ లేకుండా ఈజీ వేలో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు ఖచ్చితంగా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అవ్వడానికి 10:30 ఖచ్చితంగా అవుతుందండి. నేను మరీ 5కి లేచేసి మార్నింగే వంట కంప్లీట్ చేసి అలా చేయనన్నమాట. రోజు లేచే టైం ముఖ్యంగా నాకు కావాల్సింది మంచి నిద్ర. నాకు కరెక్ట్గా నిద్ర నేను పోలేదనుకోండి, నెక్స్ట్ డే నేను వర్క్ చేయలేనమాట. అన్ఈజీగా ఉంటుంది, చేయలేనమాట. ఇంకా ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. కరెక్ట్గా నిద్రపోయాను అనుకోండి, నేను మార్నింగ్ యాక్టివ్గా ఉంటాను. కాబట్టి వేకువజామున అంటే మరీ తెల్లవారుజామునే లేవను అసలు. ఖచ్చితంగా 5:30, 6 వరకు ఖచ్చితంగా పడుకుంటానమాట. అప్పుడు లేచేసి ఇంకా టిఫిన్స్, పిల్లలకు బాక్స్ కట్టడం, ఇంట్లో వంట పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని అన్నీ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత మొత్తం ఇంకా నేను మళ్ళీ సాయంత్రానికి నాకు ఏ పని ఉంచుకోను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ అంట్లు కానీ బట్టలు కానీ అన్నీ క్లీన్ చేసేసి ఇల్లంతా నీట్గా సర్దేసుకొని షాప్కి వచ్చేస్తానమాట. ఖచ్చితంగా 10:30, ఒక్కొక్కసారి 11 కూడా అవుతుందన్నమాట. నాకు ఫస్ట్ ఇంటి పని ముఖ్యం, చాలా ముఖ్యం అన్నమాట. దాంతోపాటు నాకు టైలరింగ్ కూడా ముఖ్యమే. నేను ఇలా మేనేజ్ చేస్తాను. మరి 8కి 9కి షాప్కి అయితే వచ్చానమాట. ఖచ్చితంగా 10:30, 11 అలా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకొకటి ఇంటి పనితో పాటు షాప్కు సంబంధించినవి కట్ చేసేవి తెచ్చుకుంటాను. అలాగే లైనింగ్స్ పిండేవి, ఫాల్స్ పిండేవి, ఈ పని ఎక్స్ట్రాగానే ఉంటుందన్నమాట ఇంటి దగ్గర. ఇవన్నీ చేసేసుకొని షాప్కి వచ్చేసి ఇంకా అప్పుడు నా వర్క్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి 10:30 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 11 అవ్వచ్చు. నా యాక్టివ్ని బట్టి ఉంటుంది, ఇంట్లో పనిని బట్టి ఉంటుంది. ఇంట్లో పని అంటే వంట పని ఒకటే ఉండదు కదా. ప్రతిదీ మనకింటికి కావాల్సిన ప్రతి పని నేనే చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ లైనింగ్స్ అన్నీ ఖచ్చితంగా తడిపి పెడతానండి. అసలు తడపకుండా వెయ్యను. ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళని కూడా చూస్తున్నాను అనమాట. లైనింగ్స్ అనేవి తడపకుండా వేసేస్తూ ఉంటారనమాట. అలా కూడా మనకు వర్క్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ప్యూర్ కాటన్ లైనింగ్ వాడతాను, ఖచ్చితంగా తడుపుతాను అనమాట. లైనింగ్ ఆల్రెడీ తడుపు ఉంటుంది. ఒక్కొక్కసారి కటింగ్ కూడా ఇంట్లోనే చేసేస్తూ ఉంటాను. కాబట్టి నాకు స్టిచ్చింగ్కి పెద్దగా ప్రాబ్లం ఉండదన్నమాట. నేను లేట్గా వచ్చినా బాగానే స్టిచ్ చేయగలుగుతాను. అంటే 10:30కి 11కి వచ్చినా కూడా స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా చేస్తానన్నమాట. నేను ఇంకా షాప్కి వచ్చి రాగానే ఒకవేళ కటింగ్ చేసి లేకపోతే కటింగ్ పెట్టేసుకుంటాను. కటింగ్ పెట్టేసుకున్నప్పుడే నాకేంటంటే నేను కింద కూర్చొని కట్ చేసేదాన్ని ఇంతకుముందు. తర్వాత ఆ కౌంటర్ తీసుకున్నాను పెద్దగా. ఆ కౌంటర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుందండి. నా కౌంటర్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. నాకు ఆ కౌంటర్ పక్కనే 2 డోర్స్ ఉంటాయన్నమాట. వెలుతురు లైటింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే నైట్లో కట్ చేసినా కూడా బల్బ్ అనేది పెద్దగా ఉండడం వల్ల లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ కట్ చేస్తానన్నమాట. నాకు అక్కడ వెలుతురు బాగా ఇష్టంగా కట్ చేయగలుగుతాను అక్కడ నేను కట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ట్రైపాడ్ పెట్టేసి నా ఫోన్ పెట్టేస్తాను మంచి పొజిషన్లో. అంటే నేను కట్ చేసేది నీట్గా కనిపించేటట్టుగా. తర్వాత వచ్చేసి నేను నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని నైట్ డిన్నర్ కానీ అంట్లు కానీ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసేది నాకు మినిమం ఎంతసేపు పడుతుంది, లైనింగ్తో సహా కట్ చేస్తే 7 మినిట్స్ 8 మినిట్స్ కంటే ఎక్కువగా పట్టదనమాట. అప్పుడు నేను వాయిస్ ఇచ్చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీయాలనుకుంటే మాత్రం
ఈవినింగ్ టైంలో స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. అంటే డే అంతా స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరో ఒకరు రావడము, లేకపోతే కస్టమర్స్ రావడము, తెలిసిన వాళ్ళు రావడము, నేర్చుకునే అమ్మాయిలు ఉంటారు, కుట్టే అమ్మాయి ఉంటుంది. నాకు డిస్టర్బెన్స్‌గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ వీడియో తీయడానికి. వాళ్ళు 5:30, 6 వరకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోకి పెట్టుకుంటాను. నాకు స్టిచ్చింగ్ చేసే దగ్గర మిషన్ దగ్గర అక్కడ కూడా పెద్ద ఎల్ఈడి లైట్ అనేది ఉందన్నమాట. చాలా పెద్ద బల్బు. మంచి వెలుతురు వస్తుందన్నమాట. మంచి లైటింగ్ ఉంటుంది. నేను చేసేది క్లియర్‌గా కనిపిస్తుంది వీడియో తీసినా కూడా. అదొక ప్లస్ నాకిక్కడ. ఇంకా నైట్ టైంలో స్టిచ్చింగ్ వీడియోలు చేస్తూ ఉంటానన్నమాట. డే టైంలో చేయను. ఇలా మేనేజ్ చేస్తాను. కంపల్సరీగా నాకు రేపటికి వీడియో లేదు అంటే ఈరోజు ఖచ్చితంగా ట్రైపాడ్ పెట్టాల్సిందే, తీయాల్సిందే. అంటే నేను రోజు డైలీ చేసే వర్కే ఇది. నేను ఇంటి పని కంటే ఎక్కువగా స్టిచ్చింగ్‌లోనే ఉంటుంది నా టైం అంతా. ఇంటి పని ముఖ్యం నాకు. కానీ ఇంటి పని ఎప్పటి వరకు 10:30, 11 లోపల అయిపోతుంది. మిగతా టైం మొత్తం 11 నుంచి సాయంత్రం 7:30, 8 వరకు కూడా ఇక్కడే ఉంటానన్నమాట. ఇంకా ఇదే పని. కాబట్టి నేను చేసే టైంలో ఏదో ఒక టైంలో ట్రైపాడ్ పెట్టేసుకుంటాను. వీడియో తీసి పెడతాను. నైట్‌కి ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసేసి పిల్లలకి తినిపించేసి నేను తినేసి అంట్లన్నీ కడిగేసుకొని నైట్ పడుకునే ముందు ఒక 10 మినిట్స్ నా వీడియో ఎంత ఉంటే అంత వాయిస్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసి పడుకుంటానన్నమాట. ఇంకా నెక్స్ట్ డేకి నాకు వీడియో ఉన్నట్టే కదా. అలా ఏ రోజుది ఆ రోజే తీస్తానన్నమాట. ముందే తీసి పెట్టను. ఒక్కొక్కసారి మాత్రం ముందు తీసి పెడతానన్నమాట. ఒక్కొక్కసారి మాత్రం ఎప్పటికప్పుడు తీస్తాను. ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెట్టాలి అనేది నా కాన్సెప్ట్. యూట్యూబ్ ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్తో ఉండాలన్నమాట. అంటే మనం ఏదో ఒక 10, 20 వీడియోలు పెట్టేసి ఆపేస్తే అస్సలు ఉండదన్నమాట. రోజు పెట్టాలి. మానిటైజేషన్ అయ్యే వరకు రోజు పెట్టాలి. అయిన తర్వాత కూడా రోజు పెట్టాలన్నమాట. మనం పెట్టకుండా ఉంటే ఛానల్ అనేది వెనక్కి పడిపోతుంది. వ్యూస్ రావు, రికమెండేషన్స్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఖచ్చితంగా పెట్టాలి కదా అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టేద్దాంలే అని చెప్పేసి పెట్టనన్నమాట. ఖచ్చితంగా నేను ఎలా కట్ చేస్తాను, నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేవి చూపిస్తాను. ఈ 2 అయిపోయాయి కదా. 3 చెప్పేశాను చూడండి. యూట్యూబ్ గురించి చెప్పేశాను, నా టైలరింగ్ గురించి కూడా చెప్పేశాను. నేను ఖచ్చితంగా పెడతానండి. ఎక్కడ వెనక్కి తగ్గనన్నమాట యూట్యూబ్ విషయంలో. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను. ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. స్టార్ట్ చేశాను. అది నాకు వస్తుందా రాదా తర్వాత విషయం. కానీ నా ఛానల్లో వచ్చేసి నా వీడియో ఖచ్చితంగా డే బై డే అయినా సరే అప్లోడ్ అయిపోయి ఉంటుందన్నమాట. అలా నేను మేనేజ్ చేసుకుంటాను. ఈరోజు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో నేను నైట్ 7:30కి తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే కుట్టడానికి కట్ చేస్తున్నాను. 7:30కి తీస్తున్నాను చూడండి. నాకు డే టైం మొత్తం తీయడానికి కూడా కుదరదండి. ఎందుకంటే నేర్చుకునే అమ్మాయిలు 4 ఉంటారు. వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి కుట్టే అమ్మాయికి కట్ చేసి ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేస్తానన్నమాట. అలా నేను స్టిచ్చింగ్ చేయకుండా ఉంటానంటే నేను అస్సలు ఉండనండి. నేను కూడా స్టిచ్చింగ్ చేస్తాను. నేను కట్ చేసి ఉంటే 8 బ్లౌజులు కుట్టగలుగుతానన్నమాట రోజుకి. నైట్ కటింగ్ చేసి ఉంటే 8 బ్లౌజులు ఈజీగా కుట్టేస్తానన్నమాట, రెస్ట్ తీసుకుంటూ మధ్య మధ్యలో. కానీ ఈ యూట్యూబ్ని మాత్రం వదలనన్నమాట. ఎంత వర్క్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీడియో పెట్టాల్సిందే. నాకు ఆరోగ్యం బాగలేక నేను షాప్కు రాకపోతే మాత్రం అప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట. ఎందుకంటే అప్పుడు నేను వెళ్ళలేని తీసే పరిస్థితిలో ఉండను కాబట్టి అప్పుడు గ్యాప్ వస్తుంది. కానీ ఖచ్చితంగా వీడియోస్ అనేది పెడుతూనే ఉంటానన్నమాట. రావాలి దీంట్లో కూడా మనం ఏంటి, మన టాలెంట్ ఏంటి, మన కెపాసిటీ ఏంటి అనేది చూపించుకోవాలన్నమాట. అంటే స్టార్ట్ చేసాం కదా, వదిలేయడం ఎందుకు, ముందుకు వెళ్ళాలి. ఏదో ఒకప్పుడు మన వీడియోలు కూడా వైరల్ అవుతాయి. మనం చెప్పే విషయాలు కూడా ఎవరికైనా నచ్చొచ్చు కదా. నేను ఇన్ని పనులు మెయింటైన్ చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. ప్రతిసారి చెప్తే మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేయరా అని చాలాసార్లు నాకు కామెంట్స్ వచ్చాయి. ఇంతకుముందు కూడా నాది ఇంటి పని, షాప్ పని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నానని చెప్పేసి ఒక వీడియో పెడితే అది బాగానే వ్యూస్ వచ్చాయి. దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. నేను ఒక్కదాన్నే మెయింటైన్ చేసుకుంటానండి. మా వారు పొద్దున్న లేస్తే స్నానం చేసేసి పూజ చేసుకొని షాప్కి వచ్చేస్తారనమాట. మార్నింగే తీసేయాలి కాబట్టి ఇంకా నేను ప్రతి పని మెయింటైన్ చేసుకోగలుగుతాను. నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇలా వర్క్ చేసి 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 ఖాళీగా ఉండలేనమాట. ఎప్పుడైనా ఒకరోజు ఏదైనా ఇంట్లో ఉండవలసి వస్తే నేనైతే ఒక 2 డేస్కి ఎక్కువగా ఇంట్లో ఖాళీగా అసలు ఉండలేనమాట. అలా ఏదో టైం వేస్ట్ చేస్తున్నట్టు, ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. కాబట్టి ఇంటి పనితోనే రోజంతా గడిపాను.
అలా అని చెప్పేసి ఇంట్లో నీట్గా పెట్టుకొని ఎక్కడపక్కడ ఉంటాయంటే అలా ఏం లేదండి. ఎప్పటికప్పుడు నా పని నేను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకుంటారో ఇంట్లో కూడా అలా మెయింటైన్ చేసుకుంటూ ఈ 2, 3 మెయింటైన్ చేస్తున్నాను అనమాట. తప్పదు నాకు, ఇంకా నేను స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ని వదులుకోలేను, ఇంటి పనిని అసలే వదులుకోలేను, టైలరింగ్ని కూడా వదులుకోలేను అనమాట. ఈ 3 చేస్తాను. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయా? నచ్చితే చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మొన్న పెట్టిన వీడియో కింద కామెంట్ వచ్చింది కాబట్టి నా విషయాలు మీతో షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి.